సకల శుభాలను బ్రహ్మగా ఉండి సృష్టి చేస్తాను, విష్ణువుగా ఉండి స్థితి చేస్తాను, అరుడిగా ఉండి లయ చేస్తాను, 3 చేస్తాను. కాబట్టి భూని ముప్పోకల పోవనేత్తు ఇది నేత్తు అది నేత్తు అనేల చెప్పంగా నేర్పులన్నీ నేనే నేస్తూ ఇది చదువుకున్నాను అది చదువుకున్నానన్న ఎందుకు అన్నీ చదువుకున్నాను. అయ్యో బ్రహ్మచారి చదువుకుంటాడు, అందుకని అన్నీ చదువుకున్నాను. పైకి ఆంతరమనందు అసలు చదువులన్నీ నేనే. కాబట్టి చదువులన్నీ చదువుకున్నాను. కానీ ఒకటి చెప్పనా, తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు నాకు లక్ష్మీదేవి ఉండేదా, డబ్బులుండేవి. అంటే నేను గృహస్థుగా విష్ణువుగా ఉంటే లక్ష్మి పక్కన ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మచారిగా ఉన్నాను, లక్ష్మి ఎందుకు ఉంటుంది? అందుకని లక్ష్మి లేదు, బ్రహ్మచారిగా ఉన్నాను కాబట్టి. ఒంటివాడ చుట్ట ఒకడు లేడు, నేను ఒక్కడే, నాకు చుట్టాలు ఉండరు, ఎవరు లేరు. పరమేశ్వరుడు ఏకం సత్, ఆయన ఒక్కడే ఉంటాడు అంతే తప్ప ఆయనకి తల్లి తండ్రి అన్న తమ్ముడు ఎవరు ఉంటారు? ఉన్నది పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి ఒంటివాడ చుట్ట ఒకడు లేడు, తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు లక్ష్మి ఉండేదయ్యా, ఇప్పుడు లేదు. బ్రహ్మచారి డబ్బు కోసం చూసుకోకూడదుగా, అందుకని. ఒకప్పుడు ఎవరో డబ్బున్న పిల్లాన్ని, అందుకని డబ్బులు ఉన్నవాడిని. నేను బ్రహ్మచారిగా ఉపనయనం చేసుకుని చదువుకోవడానికి వచ్చిన తర్వాత డబ్బులు ఉన్నవాడిని అనుకోవడం, భిక్షాటనం చేసి చదువుకోవాలి. అందుకని చెప్పి ఇప్పుడు డబ్బులు లేని వాడిని. ఆంతరమనందు బ్రహ్మచారిగా ఉన్నాను కాబట్టి లక్ష్మి పక్కన లేదు. శ్రీ మహావిష్ణువుగా అక్కడ కూర్చుంటే మాత్రం వెంటనే నాకు లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి తొల్లి సిరియు కలదు చెప్పేద నాట ఇంటి సుదినులందు తరచు సొచ్చేయుడు. ఒక్క విషయం మాత్రం చెప్తానయ్యా, నా మనసు ఎప్పుడు మంచి వాళ్ళని గురించి ఆలోచిస్తుంటుంది. అంటే భక్తులైన వాళ్ళని ఎలా రక్షిద్దామా అని చూస్తుంటాను. అందుకడు అతిథి కోసం ఈ వేషం కట్టాను, వటువుగా వచ్చాను. ఇది ఆంతరం. బలిచక్రవర్తి పాపం ఒకలా అర్థం అవుతోంది. అయ్యో వీడు వటువు ఏదో ఉపనయనం చేసుకుని వచ్చాడని ఆయన అనుకుంటున్నాడు. ఈయన భగవత్తత్వాన్ని ఆవిష్కరిస్తున్నాడు లోపల. అబద్ధం చెప్పారా అంటే అబద్ధం కాదు, బలిచక్రవర్తికి అర్థమైంది, బలిచక్రవర్తికి అర్థమైంది, లోపల తత్వం లోపలికి అర్థమైంది. ఇప్పుడు ఆయన అన్నాడు, ఫోన్లే కానీ పిల్లాడి వచ్చావు, నీకు ఏదో ఒకటి ఇవ్వాలని ఉందాయా, నీకు ఏమి ఇమ్మంటావు చెప్పు అంటే, ఒంటివాడ నాకు 1 అడుగుల నెరయిమ్ము సొమ్ము నెరయొల్ల కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెద తన కుటుక సంద్ర ధనవేంద్ర. బహుశా పోతన గారు తప్ప ఇలాంటి పద్యరచన ఎవరు చేయలేరు. ఒంటివాడ నాకు 1 అడుగుల 3 అడుగులు ఇమ్మని అడగలేదు, 1 2 ఇమ్మన్నాడు. ఎంత చిత్రంగా అడిగారో చూడండి. ఒంటివాడ ఒక్కనేగా 3 అడుగులు ఇచ్చాలు. ఒంటివాడ నాకు 1 అడుగుల నెరయిమ్ము సొమ్ము నెరయొల్ల, నాకు ఎందుకయా డబ్బులవన్నీ వద్దు. 1 2 అడుగులు ఇచ్చామనుకో, 2 అడుగులతో భూమిని స్వర్గాన్ని కొలిచేస్తాను. కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెదా, 3 అడుగులతో బ్రహ్మాండాన్ని అంతటినీ కొలిచేస్తాను ఈ తలకాయలతో సహా. ఇది అంతరార్థం. పైకి 3 అడుగులు ఇమ్మన్నట్టుగా పడుతుంది. 3 అడుగులు ఇస్తే బ్రహ్మాండమైన సంతోషమాయా అన్నట్టుగా పైకుంది. కాబట్టి ఒంటివాడ నాకు 1 2 అడుగుల నెరయిమ్ము సొమ్ము నెరయొల్ల కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెద తన కుటుక సంద్ర ధనవేంద్ర. అబ్బో, దానం చేయడంలో అపారమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడా బలిచక్రవర్తి. ఏది నాకు ఈ 3 అడుగులు ఇచ్చానను చూపిస్తా, బ్రహ్మాండం అంతా కొంచేస్తాను. ఎందుకంటే స్థలం కొనుక్కున్నవాడు ఎక్కడో కూర్చొని రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు. ధర్మశాస్త్రంలో ఏంటంటే, మీరు ఏదైనా స్థలం కొనుక్కుంటే మీ పేరు మీద రిజిస్టర్ అయ్యే ముందు మీరు మీ పాపంతో తొక్కాలి దాన్ని. ఓసారి తిరిగి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, అంతేగాని మీరు తొక్కకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోకూడదు. అందుకే ఎవరు అడిగారో వాడి పాదంతోనే పుచ్చుకుంటారు. వామనమూర్తే 3 అడుగులు కొలుచుకోవాలి. అంటే 3 అడుగులంటే అక్కడ ఇంకో పెద్ద కాలవాన్ని తీసుకొచ్చి కొలిచివ్వరు, తను తొక్కాలి. కాబట్టి కోర్కె తీర బ్రహ్మకు 1 ముట్టెదా, బ్రహ్మాండాన్ని కొలిచేస్తానయ్యా నువ్వు ఇస్తే అంతరార్థం.
3 అడుగులు చారాయా, బ్రహ్మాండమైన సంతోషం నాకు. పైకి అయ్యో పిచ్చి పిల్లాడు పాపం ఏమి ఇదేమిట్రా 3 అడుగులు ఇమ్మంటాడు, అసలే వామన ముట్టి పొట్టిగా ఇంటున్నాడు, ఇది కాళ్ళు ఇంటున్నాయి, దీంతో 3 అడుగులు వేస్తాడా, ఇది నేను ఇవ్వనా, ఇంత బలిచక్రవర్తిని అయ్యింది, ఇంత దానం చేసేవాడిని అయ్యుండి పాపం ఆయన బాధ అన్నాడు. పైగా నేను ఒక మాట చెప్తాను వింటావా, వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్త దీపములమైన చక్కమ్ముడునే. తనకి ఏది దొరికిందో దాంతో సంతోషంగా బతికిన వాడు ఉన్నాడే, వాడు ఐశ్వర్యవంతుడు. ఏది ఉందో దాన్ని వదిలేసి లేనిదేదో తోచుకున్నవాడు ఎంత ఉన్నా దరిద్రుడి. వాడికి సప్త దీపములు రాసిస్తే మాత్రం వాడు సంతోషంగా ఉంటాడా? వాడికి ఎప్పుడు ఏది లేదో తెలుసుకుంటాడు కాబట్టి వాడు దరిద్రుడు. ఏది ఉందో దాంతో నాకు ఇది ఉందనుకున్నవాడు సంతోషం ఉన్నవాడు. కాబట్టి చాలా 3 అడుగులు అంటే బలి చక్రవర్తి అంటారు. ఇది ఎక్కడ పిచ్చి కోరికయా, నువ్వేమో ఇంటున్నావా, 3 అడుగులు కొలుస్తావా, ఇంత బలి చక్రవర్తిని 3 అడుగులు ఇవ్వనా, ఇంకేమైనా కొరవయా, నీకేం కావాలి, ఏనుగులు పిలుస్తాను, గుర్రాలు ఇస్తాను, నీకు కావాలంటే ఒంటెలు ఇస్తాను, భూఖండం ఇస్తాను, గ్రామాలు ఇస్తాను, రత్నాలు ఇస్తాను, వజ్రాలు ఇస్తాను, చీనాంబరాలు ఇస్తాను, కన్నెపిల్లలు ఇస్తాను, తీసుకెళ్ళు. ఇక్కడ ధర్మం చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఆయన అన్నాడు వామనమూర్తి, గుడుగో జన్మిదమో కమండలయో నాకు ముంజియో దండమో వడుగేనెక్కడ కల్ వామాక్షుల శంభులెక్కడ నిశ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన 3 అడుగుల మేర యత్రోవతిచ్యుత బ్రహ్మాండంబు నా పాలికి. ఎందుకయ్యా నాకు అవన్నీ? బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది. బ్రహ్మచారి ఏం పుచ్చుకోవాలో అది పుచ్చుకోవాలి. గొడుగో నాకు గొడుగి. ఉపనయనానికి వెళ్ళిన వాళ్ళు ఏది ఇవ్వాలో అన్యాపదేశంగా ఇందులో గొడుగో ఓ గొడుగు ఇవ్వాలి, జన్మిదమో ఓ జంజం ఇవ్వాలి, ముంజియో దర్భలతో చేసిన మలతాడు ఇవ్వాలి, దండమో ఓ కర్ర ఇవ్వాలి. ఓడు నేనెక్కడ, నేను వటువుని, నేను అలాంటివి మాత్రమే పట్టుకోవాలి. ఏదో గొడుగు వేసుకుని బయటికి వెళ్ళి గురువు గారికి దగ్గరలు తెచ్చిపెట్టాలి, భిక్షాన్నం తెచ్చిపెట్టాలి, చేతిలో ఓ కర్ర పట్టుకోవాలి, ఎందుకంటే ఏ పామో తేలో మీద పడితే కొట్టడానికి. ఇంకా ఎప్పుడు యజ్ఞోపవీతం వేసుకోవాలి, గబుక్కుని పెరిగిపోతే గృహస్థులు కాదు కాబట్టి ఇంట్లో యజ్ఞోపవీతం ఉండదు కాబట్టి, యజ్ఞోపవీతం జీర్ణం అయిపోయి ఉండకూడదు కాబట్టి ఓ యజ్ఞోపవీతం పెట్టుకుని ఇది దాన్ని జీర్ణం అయిపోతే వెంటనే తీసుకుంటే యజ్ఞోపవీతం వేసుకోవాలి, అందుకని ఓ యజ్ఞోపవీతం పెట్టుకుంటారు. అంతేకాని బ్రహ్మచారి ఎక్కడ, ఆ వస్తువులు ఎక్కడ, తన ధర్మానికి చందనని తాను తెచ్చి ఉంచుకోవచ్చా? నాకెందుకు అవన్నీ నేను పుచ్చుకోకూడదా? అందుకని గొడుగో జన్మిదమో కమండలో నాకు ముంజియో దండమో నాకు అలాంటివి ఇవ్వాలి తప్ప నాకెందుకు? పట్టుకొచ్చి ఏనుగులు ఇస్తారంటావు, కన్యకామణులు ఇస్తారంటావు, బ్రహ్మచారిని నాకెందుక? గొడుగు ఈయనెక్కడ, కరువు వామాక్షుల శంభులెక్కడ, నిశ్చోచిత కర్మం ఎక్కడ, నీ చేయవలసిన రోజు కర్మ ఏమిటి? దానికి వీటికి సంబంధం ఎందుకు? ఆడపిల్లలు అందరూ చుట్టూ నాకు ఎందుకు, ఏనుగులన్నీ ఎందుకు, సంధ్యావనం చేసుకునేవాడికి నాకు నిశ్చోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం పైన 3 అడుగుల మేరకి త్రోమకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్. నేను అనుకున్న 3 అడుగుని అదే నాకు బ్రహ్మాండమయ్యా అంటే ఇచ్చాను, నా 3 అడుగులతో బ్రహ్మాండాన్ని కొలిచేస్తాను. ఇది లోపల. అంటే చూసి ఆయన అనుకున్నాడు, అయ్యో పిచ్చి పిల్లాడు తెలియట్లేదు, తప్పకుండా ఇచ్చేస్తానండి. ఏదో 3 అడుగులు అంటున్నాడుగా, అదే ఇచ్చేస్తానని రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకిట్టం చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంద వలయునేటికి తనయం. పిల్లడా బంగారు పళ్ళెం పెట్టాను, ఏది నీ కుడికాలు చాపు, కుడికాలు కడుగుతారు కాబట్టి కుడికాలు చాపు పళ్ళెంలో పెడితే కుడికాలు కడిగి దానం చేస్తాను నీకు అంటే, అలాగే గబగబా లేచి ఆ గొడుగు వేసుకుని చిన్ని చిన్ని కాళ్ళతో నడిచొస్తున్నాడు. శుక్రాచార్యుల వారు చూశాడు. చూసి పిచ్చివాడా ఏమిటో అనుకుంటున్నావు, వచ్చినవాడు ఎవరో తెలుసా? బ్రహ్మచారి కాదు, కపట బ్రహ్మచారి, శ్రీ మహావిష్ణువు వచ్చారు. నువ్వు కాని 3 అడుగులు ఇచ్చానను బ్రహ్మాండాన్ని కొలిచి 3వ అడుగు నీ నెత్తి మీద పెడతాడు, నీ సమస్త రాజ్య వైభవం పోతుంది. కాబట్టి నా మాట విను. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చికిత గోకులగ్ర జన్మరక్షణమందు పలికి బొంకవచ్చు నగము పొందడదిప. పర్వాలేదా, కొన్నింటిలో అబద్ధాలు ఆడచ్చు, మూలఘాతి, అసలు నువ్వే లేకుండా పోతావు. కాబట్టి దానం ఇవ్వనంటే దోషం వస్తుంది, ఆ దోషం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. అంతేగాని ఇచ్చేస్తానంటే ఏమిటి? ఇవ్వకు. వారిజక్షులందు ఆడవాళ్ళ విషయంలో, వైవాహికములందు పెళ్లిళ్లలో, ప్రాణవిత్త మాన భంగమందు ప్రాణము డబ్బు మానము ఈ 3 భంగం అవుతున్నప్పుడు, జిగిత గోకులగ్ర జన్మరక్షణమందు
ఆవుల్ని రక్షించే విషయంలో, తనని తాను రక్షించుకునే విషయంలో అబద్ధం ఆడవచ్చు, తప్పేం లేదు. అబద్ధం ఆడి నేను ఇవ్వనయ్యా, ఏదో ఇస్తానన్నాను కానీ నేను ఇవ్వనుకుంటున్నాను కాబట్టి ఇవ్వనని చెప్పేయాలి. అంటే అది నీతే అండి, అది కూడా పాటించచ్చా అని అడక్కలేదు. శుక్రనీతి ఆయుగాంది, ఇప్పటిది కాదు. పైగా రాక్షసులకు చెప్పే నీతి. మనం మనుష్యులం కదా, అది వర్తించడం. అందుకని అలా ఆడవాళ్ళ విషయంలో అబద్ధాలు ఆడతాను, పెళ్లిళ్ళకి అబద్ధాలు ఆడతాను అనుకోవడం అని ఈ మాట చెప్పిన తర్వాత బలిచక్రవర్తి గురువు గారి వంక చూశాడు. ఇది కదా బృహస్పతి చెప్పాడు, గురువు గారి అనుగ్రహంతో రాజ్యం వచ్చింది, గురువు గారి మాట కాదన్నాడు, పోతుంది, అప్పటి వరకు ఎదురు చూడన్నాడు. గురువు గారి నోటి వెంట మాట వస్తేనే నిజం చేయగలడు పరమేశ్వరుడు కూడా, లేకపోతే పొందలేడు. ఇప్పుడు ఆయన అన్నాడు, గురువు గారు ఇవ్వద్దు అంటున్నారే, కానీ వచ్చిన వాడెవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంటున్నారు. ఎవరాయన? ఆది శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై, కపోనతటిపై, పాలింగపై, నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట, ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జము కటకమే కాయంబు నాపాయమే. పోతన గారికి చెల్లివు ఆ పద్యాలు. ఆయన అన్నాడు, వచ్చిన వాడు విష్ణువు, ఆయన యొక్క భార్య లక్ష్మి. అందరూ లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు పడితే చాలంటారు, కానీ ఆవిడ శ్రీ మహావిష్ణువు ఒక్కసారి తన వంట ఇలా చూస్తే చాలని ఆవిడ అనుకుంటుంది. ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశకు సాగర శభవాయా అంటారు కైకభారలో శంకరభగవత్పాదులు. ఆవిడెప్పుడు ఆయన్ని చూస్తుంటుంది, ఆయన తన వంట చూస్తూ మురిచిపోతుంది. ఎంత గొప్ప పద్యం వేశారంటే పోతన గారు, ఆది శ్రీసతి కొప్పుపై ఆ శ్రీ మహావిష్ణువు చెయ్యి లక్ష్మీదేవి యొక్క కొప్పు మీద పడుతుంది, తనువుపై ఆమె శరీరాన్నంతటినీ నిమురుతుంది, అంశోత్తరీయంబుపై ఆవిడ యొక్క పవిట పట్టుకుంటుంది. విజేంద్ర మోక్షణంలో పట్టుకోరా? అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై ఆవిడ పాదాలు పట్టుకుంటుంది, కపోలతటిపై ఆవిడ బుగ్గలు నిమురుతుంది పట్టుకుని, పాలింగ్లపై నూత్న మర్యాదంచెందు కరంబు క్రిందకుట. నూత్న మర్యాద చెందే కరం. నూత్న మర్యాద అన్న మాటకు అర్థమేటో తెలుసా అండి? నేను ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఏదో నా శిష్యుడు కూడా నా పక్కన నడుస్తున్నాను అనుకోండి, ఏమయ్యా రేపు ఇలా చెయ్యి అని నేను భుజం మీద చెయ్యేసాను అనుకోండి, తప్పకుండా గురువు గారు అని అతను కూడా నా భుజం మీద చెయ్యేశారు అనుకోండి, ఏమైనా మర్యాద ఉందా అండి? నేను ఆయన భుజం మీద చెయ్యేస్తే గురువు గారు నా భుజం మీద చెయ్యేశారని పొంగిపోయాడు అనుకోండి, అది మర్యాద. అతన్ని చేయి ముట్టుకున్నా, అతని మీద చెయ్యేసినా, ఏమయ్యా అని ఇలా పిలిచినా, పవికెత్తినా, నేను ఇవాళ గురువు గారికి సేవ చేశానని పొంగిపోతే ముక్త మర్యాద అంటారు. ఏది చేస్తున్నా సంతోషిస్తాడు. అతను నీ చెయ్యేసి గురువుగారు ఏమనుకోకండి, రేపు మా ఇంటికి వచ్చే బకెట్ మీరు చూడండి అన్నాడు అనుకోండి, ఇంకేం నూతన మర్యాద. కాబట్టి నూతన మర్యాద అంటే ఆవిడ ఆయన మీద చెయ్యదు, ఆవిడ మీద చెయ్యేస్తే పొంగిపోతుంది. ఎవరు? ఏ తల్లి ఇలా చూస్తే అందరూ పొంగిపోతారో ఆ తల్లి ఆయన చేసిన దానికి పొంగిపోతుంది. అంత గొప్ప తల్లి. అటువంటి లక్ష్మిని సంతోషపెట్టగలిగిన విష్ణువు, ఆ విష్ణువు చెయ్యి నా చేతి కింద ఉంది, నా చేయి పైనుంది. ఎవరికైనా ఉందా లోకంలో? ఇంత గొప్పతనం నాకు దొరుకుతుంటే వద్దంటారేడు గురువు గారు, పెట్టనివ్వండి విష్ణువు చేయి కింద పైన నా చెయ్య. చరిత్రలో లేనటువంటి సంఘటన సృష్టిస్తున్నారు. విష్ణువు భిక్షాటన చేస్తున్నారు, వామనమూర్తి భిక్ష పెడుతున్నాడు. చాలా కీర్తి. కాదే రాజ్యము గిజ్యము శపథమే కాయంబు నాపాయమే. రాజ్యమే పోనివ్వండి, గిజ్యమే పోనివ్వండి, ఈ శరీరమే పోనివ్వండి. వామనుడుగా వస్తే బలిచక్రవర్తి భిక్ష పెట్టాడు, ఆ కీర్తి చాలు నాకు. ఇందులో చిత్రం పాదాబ్జంబులపై అన్నారు, ఆవిడ కాళ్ళు పాదాలు కూడా పట్టుకుంటున్నారు. మరి భర్తృస్థానంలో ఉండి పాదాలు ఎలా పట్టుకుంటాడు? అది ఎలా ముక్త మర్యాద అవుతుంది? ఆవిడ పాదాలు పట్టుకుంటే అదే. ఇప్పుడు లౌకికంగా భార్యే ఏదో మాట్లాడుతూ ఇలా పాదం పట్టుకున్నారు, ఇలా వెనక్కి తీసి అదే అది పాదాలు పట్టుకుంటారు అదేంటి. అలాంటిది మరి ఆవిడ ఎలా ఒప్పుకుంది? నంది తిమ్మయ్య గారు చెప్పారు పారిజాతాపహరణంలో, జలజాతాసనవాసమాదిసుర పూజా భాజనం వైతనత్తులకాంతాయుడు కన్న తండ్రి చిరమచ్చో వామపాదంబునం తొలగంత్రోచలతాంగి అట్లయగు నాదులు నెరముల్తేయ బేరల కంచెంచిన కంతలెందు విచిత వ్యాపారములెత్తురే. నన్ను భవదీయ దాసిని
మనంబున నెయ్యపు చింత పూది కాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితామము తాకిన చొప్పునంతు నేననియద అలుకమానము గదాజికమైన అరాల కుంటలా అని ఆ రోజున సత్యభామ తన కిరీటాన్ని కృష్ణుడికి తన్నేస్తే అయ్యయ్యో నీ పాదం నా కిరీటానికి తెలివి నీ పాదం ఎంత నిప్పెట్టిందో అని పట్టుకోలా పాదాలని. కాబట్టి ఆదిం శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలింగపై నూత్న మర్యాదంచెందుకరమ్ము క్రిందముట ఆపై నాకరంబుంట మేలు కాదే రాజ్యము గిజ్జము సతతమే కాయంబు నాపాయమే. అయినా గురువు గారు బ్రతకు వచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేని వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీద లేడు మాలధనుడు. ఎలా అయినా బ్రతకచ్చు గురువు గారు మనిషి. బ్రతకవచ్చుగాక బహువిధంబులైన వచ్చుగాక లేని వచ్చుగాక దరిద్రం వస్తే వచ్చుగాక అన్ని ఇచ్చేసి జీవధనములైన చెడుగాక పడుగాక నా జీవితమే పోని ధనమే పోని మాట మీద లేడు మాలధనుడు. ఇచ్చిన మాట మాత్రం వెనక్కి తీయను. ఇచ్చేస్తానన్నాను ఇచ్చేస్తానంతే. పైగా గురువు గారు ఏమన్నాడు? ఒక్క మాట చెప్పాడు ఇవ్వకురా, ఇన్ని మాటలు చెప్తున్నాడు శిష్యుడు. రాదు గురువుకి కోపం. అందుకని పైగా అన్నాడు ఎన్నాళ్ళు ఉంటుందండి శరీరం? శరీరం కోసం చూసుకున్న వాళ్ళ పేర్లు గుర్తులేవు లోకంలో. కీర్తి కోసం శరీరాన్ని కూడా పణంగా పెట్టిన వాళ్ళ పేర్లే గుర్తున్నాయి. కారే రాజులు రాజ్యములు వెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంగాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులం ప్రీతిం యశక్కాములై ఈరే కోర్కెలు వాళ్ళంతల పరేజి కాలమున్ భర్గమా. గురువు గారు ఏది కారే రాజులు రాజ్యములు గెలువరే? ఎంతమంది రాజులు రాజ్యాలు గెలిచారండి? ఎంతమంది రాజులు ఈ రాజ్యాలు పరిపాలించారు? ఏది భూమిపై పేరైనం కలదే? ఒక్కడి పేరు భూమి మీద ఉందా? రామకృష్ణ పరమహంసని ఒకళ్ళు ఒక మాట అడిగారు. పరమేశ్వరుడు చాలా చిత్రమైన పనులు చేస్తూ ఉంటాడు కదా అంటారు కదా, పైగా భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడో ఉన్నాం కదా, మనం అనుకున్నటువంటి మాటలు భగవంతుడు చెవిన ఎలా పడతాయండి అన్నారు. పడతాయా అన్నాడు. అంటే రామకృష్ణ పరమహంస అన్నారు, నువ్వు ఒక చీమను ఒక దాన్ని పట్టుకుని చీమలలో చిన్న చీమని పట్టుకుని కంసాలి దగ్గరికి తీసుకెళ్లి దాని కాళ్ళు కొలత ఇచ్చి గజ్జెల పట్టాలు చేయించి చీమని జాగ్రత్తగా అట్టపెట్టుకుని కంసాలి గజ్జెల పట్టాలు ఇచ్చాక దాన్ని దెబ్బ తినకుండా కాళ్ళకి గజ్జెల పట్టాలు పెట్టి విడిచిపెడితే చీమ పాకుతున్నప్పుడు దాని కాళ్లకున్న గజ్జెల పట్టాల యొక్క కదలికల చేత వచ్చిన శబ్దాన్ని కూడా వినగలిగిన శక్తి ఈశ్వరుడు అన్నాడు. తెల్లపోయాడు అడిగిన శక్తి. ఆయన అన్నాడు, పరమేశ్వరుడు పకపక పకపక నవ్వుతాడా అని అడిగాడు. అస్తమానం అలాగే నవ్వుతాడన్నారు. అదే అలా ఎందుకు నవ్వుతాడన్నారు. రోజు రిజిస్ట్రేషన్లు జరుగుతాయిగా, ఆ రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు భూమిని కొలుచుకుంటూ ఉంటారుగా వచ్చి టేప్ పెట్టి భగవానుడు చూసినట్టయితే అలా ఇదే భూమిని ఇంతకుముందు ఎంతో మంది కొడుకుని నాగన్నారు అన్న వాళ్ళందరూ విడిపోయారు, వాళ్ళు మీరు బయలుదేరాడు రా టేప్ పట్టుకుని అని నవ్వుతుంటాట. రోజు రిజిస్ట్రేషన్ లాగుతాయా? కొనుక్కునే వాళ్ళు టేబుల్ పెట్టి కొనకుండా ఉంటారా? భగవంతుడు నవ్వుకుంటూ ఉంటాడా? అందరికి పక్కపక్క పక్కపక్క నవ్వుతూనే ఉంటాడన్నారు. అలా కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంగాలిరే. ఎవడైనా డబ్బు వెళ్ళిపోయిన వాడు ఉన్నాడా? తన వెంట వచ్చినటువంటి భూమి ధనం ఏది పట్టుకెళ్ళిన వాడు ఎవడున్నాడు? ఏమిటి ఈ శరీరానికి ఉన్న గొప్ప? ఎవడి పేరు మిగిలిపోయింది లోకంలో? ఎవడైనా కీర్తి కోసం ధర్మం కోసం దానం చేసిన వాడు ఉంటే వాడు మిగిలిపోయిన వాడు. గురువు గారు భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖం ప్రీతిని యశక్కాములై ఈరే. శిబి వంటి మహాచక్రవర్తులు దానం చేశారు. దానివల్ల ఇవాళ వాళ్ళు కీర్తితో సశరీరులై ఇప్పటికీ వాళ్ళ పేరు చెప్పుకోట్లా. కాబట్టి ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కెలు అనవంతల పరే ఇక్కాలమన్ భార్గవ. ఇప్పటికీ వాళ్ళని తలుచుకోవట్లేదయా. కాబట్టి కీర్తి అదేయా, దాచుకున్నది పాడవడానికి పనికొస్తుందయా, ఇచ్చుకున్నదే తరించడానికి పనికొస్తుంది. పట్టు పురుగు ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి ఆ పట్టు పురుగుల్ని జాగ్రత్తగా పెట్టి మల్బరీ తోట పెంచుతారు. ఆ ఆకులు తీసుకొచ్చి శుభ్రంగా తుడిచి వాటికి మేత వేస్తారు. అది బాగా తింటుంది. తిని పట్టుదారాన్ని వదులుతుంది. వదిలి చుట్టూ గూడు కట్టుకుంటుంది. మెత్తటి పట్టుదారం వదిలిపెట్టి కడుపు నిండా మల్బరీ ఆకు తినేసి దానికి నిద్ర వచ్చేస్తుంది. వచ్చేసి అబ్బా
ఎంత మెత్తటి గూడు కట్టుకున్నానో అని పడుకుంటుంది. అది పడుకుంటే వచ్చిన నష్టం ఏమిటంటే చుట్టూ కట్టేసుకుంది కాబట్టి పట్టుదారంతో గూడు, అది లేచినా ఇక ఆకు తినడానికి లేదు. ఎందుకంటే దారాన్ని కోసేయాలి, కోసేస్తే ముక్కలు అయిపోతుంది. అది ఇక ఆకు తినలేదు కాబట్టి ఇక పట్టుదారం ఇవ్వదు. కాబట్టి పట్టు వేసే వాళ్ళు ఏం చేస్తారంటే మరుగునీళ్లు పట్టుకొచ్చి ఈ పట్టుకాయలన్నీ ఆ పురుగులు నిద్రపోగానే ఆ కాయలు అందులో పడేస్తే ఈ మరుగునీళ్లు పట్టుకాయ లోపల పెడతాయి. ఇస్తే దానికి తెలివి వచ్చి పారిపోదాం అనుకుంటుంది. తను కట్టుకున్న గూడే అడ్డం వచ్చి పైకి వెళ్ళలేక గిల్ల కొట్టుకుని చచ్చిపోతే కాయను తీసి రాట్నానికి ఇటు పెట్టి పట్టుదారాన్నంతటినీ ఇటు తీసేసి అప్పుడు ఈ పురుగులన్నిటినీ తీసుకెళ్లి బయట పారేస్తే కాకులు తినేస్తాయి. తను కట్టుకున్న గూడే తన మరణానికి కారణమైనట్టు తను విశృంఖలంగా సంపాదించిన ఐశ్వర్యమే తన మృత్యువుకి కారణమవుతుంది ధర్మం తప్పిపోతే. ఒకడికి పెట్టినదేదో అది నీ వెంట వచ్చేది, ఇక్కడ ఉంచినదేదో నీ వెంట వచ్చేది కాదు, ఆ మిగిలిన వాళ్ళు పంచుకునేది. అందుకని గురువు గారు ఇవ్వడం కదండి గొప్ప. తల్లి గర్భము నుండి ధనముకాడెవ్వడు వెళ్ళిపోయడి నాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమె కాని వెరుగు బంగారం బుమింగపోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగల చిత్తురో తెరలకవును, తేనె జుంటీగలీయవా తిరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు నరసింహ జటకర్త. తేనెటీగ కష్టపడి పువ్వులో ఉన్న తేనె తీసుకొచ్చి పెద్ద పట్టు పెడుతుంది. ఎవడో వాడు చూస్తాడు పట్టు అంతా తేనె బాగా పట్టిందని, కిందికి తీసుకొచ్చి అగ్నిహోత్రం పెట్టి వెళ్ళిపోతాడు. ఆ పొగకి తట్టుకోలేక అన్నీ వెళ్ళిపోతాయి. వాడు ఆ పట్టు తీసి పిండేసి తేనెంతా తాగేస్తాడు. దాచుకున్నది దొంగల పాలైంది. ఏది నువ్వు దానం చేశావోది నీతో వచ్చి పుణ్య రూపంలో. కాబట్టి గురువు గారు దాచుకుంటే ఏమొస్తుంది? గురువు గారు ఇచ్చేస్తాను, శ్రీ మహావిష్ణువు అంతటి వాడు వచ్చి నా దగ్గర ఇలా చెయ్యి చాపాడు, ఇవ్వకుండా ఉండగలనా? ఇస్తానన్నాడు. అనగానే శుక్రాచార్యుల వారు అన్నారు, నేను చెప్పిన మాట తిరస్కరించి నేను ఇవ్వద్దన్నది ఇస్తానంటున్నావు కాబట్టి నీ ఐశ్వర్యము భ్రష్టమగుగాక. మళ్ళీ ఈ మాట నిలబెట్టాలి ఈశ్వరుడు. గురువు గారి నోటి వెంట ముందొచ్చిన మాట నిలబెడతాడు, గురువు గారి నోటి వెంట ఇప్పుడు వచ్చిన మాట నిలబెడతాడు. ఈ మాట చేర్పు చేసుకున్నది శిష్యుడే. ఆయన అనవసరంగా ఇంద్రుడి రాజ్యం తేవడమే ఇబ్బంది వచ్చింది, గురువు గారి నోటి వెంట ఈ మాట వచ్చింది ఇప్పుడు, కాబట్టి పోతుంది రాజ్యం. అయినా వరవలేదు. అది బలిచక్రవర్తి గొప్పతనం. రమ్మామానవ కొత్తమలిమ్మా నీ వంటి తమ్ము లేదనకిత్తు చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తనయం, నీ కాళ్ళు కడిగి దానం చేసేస్తాను, బంగారు పళ్ళెంలో కాళ్ళు పెట్టాడు. ఆయన కుడికాలు చాపి అందులో పెట్టాడు, వింజావళి నీళ్లు పోస్తాం. అక్కడే పోతన గారు ఒక అద్భుతాన్ని సృష్టించాడు. బలిగైశ్చంద్రకరద్వీకృత జల ప్రక్షాళన వ్యాప్తికి జలజాకక్షుడు సాకయోగి సుమన సంప్రార్థిత శ్రీతమన్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాచాదమన్ లలినామోదము రత్నోపరము నానావేదమన్ పాదమన్.